పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి కాసేపట్లో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి రానున్నారు. హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎస్పీని కలవనున్నారు. ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో కాసేపట్లో ఎస్పీ ఎదుట హాజరు కానున్నట్లుగా సమాచారం. ఈవీఎం ధ్వంసం కేసులో పరారైన ఆయన హైకోర్టు ఆదేశాల ప్రకారం మరికొద్దిసేపట్లో తన న్యాయవాదులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి రానున్నారు. ఎక్కడుంటారో అడ్రస్ పోలీసులకు తెలియచేయడంతో పాటు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి కాసేపట్లో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి రానున్నట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తనకి కొన్ని షరతులతో కూడిన ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆదేశాలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి జరిగినటువంటి విధ్వంసాలు, ఆ తర్వాత అక్కడ మాచర్ల, ముఖ్యంగా కూడా మాచర్లకు సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి ఎవరైతే పిన్నెల్లికి సంబంధించినటువంటి అతను పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నిన్నైతే మాత్రం హైకోర్టులో ఆ కేసుకు సంబంధించి విచారణ అయితే జరిగింది. దానికి సంబంధించి వాదోపవాదాలు అయితే డిఫెన్స్ లాయర్, అదేవిధంగా ఈయన తరపున లాయర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున లాయర్ కూడా వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ రెండు ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు, అదేవిధంగా కూడా అక్కడ అబ్యూసివ్ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ఆయన అభ్యర్థి అన్నటువంటి ఈ కాన్షియస్ తో ఆయనకు బెయిల్ అయితే 6వ తేదీ వరకు కండిషన్స్ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కండిషన్స్ బెయిల్ ఇస్తూ కూడా హైకోర్టు చెప్పింది ఏమిటంటే, ఆ జడ్జి చెప్పింది ప్రధానంగా కూడా ఆయన నర్సాపేటలో ఉన్నటువంటి ఎవరైతే పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఎస్పీకి ప్రతిరోజు కూడా కలవాలి, అక్కడ ఆయన కలవటం అనేది జరగాలి. ఆ తర్వాత ఏమన్నా అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ ఉండాలి. ఫోన్ నెంబర్ అంటే ఒకవేళ పోలీసులు కనుక ఫోన్ చేసినట్లయితే వెంటనే కూడా రెస్పాండ్ అయ్యే విధంగా కూడా ఉండే ఫోన్ నెంబరు ఇవ్వాలి అని తెలియజేసిన మీద మరికొద్దిసేపట్లో నర్సాపేటలో ఎస్పీని కలిసేందుకు ఆయన రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎస్పీ కార్యాలయం వద్ద తన లాయర్లతో కలిసి ఆయన ఎస్పీని కలిసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నర్సాపేటకు సంబంధించి నర్సాపేటలో అయితే మాత్రం పోలీసులంతా కూడా అక్కడ కొన్ని భద్రతా ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఆయన ఎవరైతే పల్నాడు ఎస్పీ ఉన్నారో పల్నాడు ఎస్పీని డైలీ వెళ్ళటం, అక్కడ సైన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.